కేటాయించేందుకు ఇదే విషయం మీద మనతో మాట్లాడేందుకు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఉమ్మడి రాష్ట్రంలో మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం మనతో ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మాణిక్య వరప్రసాద్ గారు, ఎస్, వర్గీకరణ చాలా కాలంగా మీరు ఫైట్ చేస్తున్న వర్గీకరణ కంప్లీట్ అయింది. సో వాట్ నెక్స్ట్? ఇక దళితుల ఐక్యత సాధ్యమవుతుందా? తప్పకుండా సాధ్యమైందండి. దానికి మేము గత నెల రోజులుగా మేము చాలా మంది గుంటూరులో కొన్ని సమావేశాలు, కొన్ని మిత్రులతో మాట్లాడటం జరుగుతూ ఉంది. అది ఇప్పుడు మీకు మొదటగా చెప్పాల్సింది ఏంటంటే, వర్గీకరణ ప్రక్రియ కంప్లీట్ గా సాటిస్ఫాక్టరీగా ఉందా అంటే తెలంగాణలో కొంత డిఫరెంట్ వాయిస్ వస్తా ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇక్కడ నేనైతే ఐఎమ్ సాటిస్ఫైడ్ 80% మాత్రమేనండి. 20% నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. బికాస్ ది పర్సంటేజ్ ఆఫ్ 6 to 8 అంటున్నారు, 6 మాదిగా గ్రూప్ అంటున్నారు, 8 మాలా గ్రూప్ అంటున్నారు. అంత గ్యాప్ లేదు. ఆ గ్యాప్ ఎలా వచ్చింది? తర్వాత 200% 200 రోస్టర్ అంటున్నారు. దట్ ఈస్ ఆల్సో నాకు డౌట్స్ ఉన్నాయి, నాకు వెరిఫై చేసుకోవాలి. బట్ హవెవర్ ఒక పరిష్కారం దొరికింది, ఒక వర్గీకరణ పరిష్కారం. కొంత మాకు తగ్గినా మాకేం అభ్యంతరం లేదు. కొంచెం మాదిగలు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నారు. బికాస్ ఇది బాగా వెక్స్డ్ ప్రాబ్లం. దీనికి ఒక సొల్యూషన్ వచ్చింది. చంద్రబాబు గారు లీడ్ తీసుకున్నాడు, ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం లీడ్ తీసుకుంది. అందువల్ల కొంత నాకు కొన్ని డౌట్స్ ఉన్నా, నాకు కొంత 20% డౌట్స్ ఉన్నా గానీ, బట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఎస్సీ కమ్యూనిటీ, బోత్ కమ్యూనిటీస్ కలిసి పనిచేయాలనే దృక్పథంతో అంటే మీరు చంద్రబాబు గారికి 6.5 7.5 చేశారు. సరే, నో అది కమిషన్ రికమెండ్ చేసింది. కానీ ఇందాక అసెంబ్లీ డిబేట్ లో ఒక డౌట్ వచ్చింది. ఏం డౌట్ అంటే 7.5 ని 100% వరకు 100 రోస్టర్ సిస్టమ్ లో 8 గా చూస్తాము, 6.5 ని 100 రోస్టర్ లో 6 గా చూస్తాము అని చెప్తారు. అది కొంచెం ఇంజెక్షన్ జరిగే అవకాశం. 100% రోస్టర్ దాటి 200% రోస్టర్ రావాలంటే మరి ఆ ప్రొసీజర్ ఏంటో నాకు ఇంకా నేను క్లారిఫై చేసుకోవాలి. నాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి. బట్ కొంత మేము నష్టపోయినా నాకేం అభ్యంతరం లేదు. మాదిగలు కొంత అంటే జనాభా ఎంత ఉంటుంది సార్? ఏ రేషియోలో ఉంటుంది? మీరు ఇద్దరు సమానంగా ఉంటారు, కొంచెం తక్కువ ఉంటుంది కదా? 1% లోపు ఉంటుందండి. ఒక 1% లోపు మాలా సామాజిక వర్గం ఎక్కువ. ఒక 3 నుంచి 4 లక్షల లోపు ఉంటుంది. 1% రావాలంటే 5 లక్షలు దాటాలండి. 1% కంటే ఎక్కువ రావాలి. 1% లోపే ఎక్కువ ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉంటారు అనేది నాకున్న స్టాటిస్టిక్స్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన స్టాటిస్టిక్స్ ప్రకారం వాళ్ళు 1% లోపే ఉన్నారు. బట్ ఒకటి ఇచ్చినా ఓకే. కానీ ఇప్పుడు కూడా నేను అంటున్నాను, ఈ రోజు కూడా నేనేం డిస్సాటిస్ఫాక్షన్ కాదు. బట్ ఐ హ్యావ్ డౌట్స్. 2% ఎట్లా ఉంటది అనేది డౌట్. బట్ ఇంకోటి ఏంటంటే, ఇన్ ది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది యూనిటీ, మా మధ్య యూనిటీ జరగాలి. తక్షణం ఈ కార్యక్రమం క్లోజ్ అయ్యి, వర్గీకరణ విషయం క్లోజ్ అయ్యి, అందరం కలిసిమెలిసి ఇంకా మరిన్ని అవకాశాల కోసం, మరిన్ని హక్కుల కోసం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హర్ష్ కుమార్ గారు మాట్లాడేందుకు విన్నాను. వారు చాలా పెద్ద మనిషి, మా ఎస్సీ వర్గాల్లో చాలా గౌరవమైన వ్యక్తి. ఆయన మాట్లాడినా ఆయన మనసులో ఇద్దరు కలిసి పనిచేయాలనే దృక్పథానికి ఆయన చాలా ప్రాతిపదికలు చాలా చేశారు. మనిషి ఆయన, మాకు కావాల్సిన మనిషి ఆయన. కానీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగాన్ని పరిధి